హాయ్ ఫ్రెండ్స్! 72వ జాతీయ చలనచిత్ర అవార్డులో టాలీవుడ్ ఏకంగా 9 అవార్డులతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన భారీ చిత్రాల నుండి హృదయాలను కదిలించిన చిన్న చిత్రాల వరకు మన వాళ్ళు జాతీయ అవార్డులను కొల్లగొట్టారు. 'పుష్ప 2' చిత్రానికి గాను సుకుమార్ బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు గెలుచుకోగా, దీపాలి మరియు శీతల్ శర్మ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్స్‌గా నిలిచారు. విజువల్ వండర్ 'కల్కి' చిత్రం బెస్ట్ పాపులర్ ఫిల్మ్‌గా నిలవడమే కాకుండా నితిన్ జిహానీ చౌదరి బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును దక్కించుకున్నారు. 'లక్కీ భాస్కర్' సినిమాలో తన కలం బలంతో ఆకట్టుకున్న వెంకీ అట్లూరి బెస్ట్ డైలాగ్ రైటర్‌గా నేషనల్ అవార్డు కైవసం చేసుకున్నారు. 'నిహారిక కొణిదెల' నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' బెస్ట్ తెలుగు ఫిల్మ్‌గా ఎంపికైంది. అలాగే ఈ చిత్రానికి పి. రవికుమార్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు సాధించారు. హృదయపూర్వక కథాంశంతో వచ్చిన 35 చిన్న కథ కాదు చిత్రం బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్‌గా నిలిచింది. ఇందులో అద్భుతంగా నటించిన అరుణ్ దేవ్ పోతుల బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు అందుకున్నాడు. టెక్నికల్ ఎక్సలెన్స్, నటన, రచన ఇలా అన్ని విభాగాల్లోనూ తెలుగు సినిమా సత్తా చాటుకుంది. జాతీయ స్థాయిలో మన సినిమా కీర్తిని పెంచిన విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. మరి ఈ 9 అవార్డుల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? ఏ విజేతకు అవార్డు రావడం మీకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిందో కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.